దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. నేటి వాక్య ధ్యానం కొరకు మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం. దేవుని పిల్లలు ఎలాగున ఉండాలో, వారి యొక్క నడవడిక ఎట్టి విధంగా ఉండాలో ఈ యొక్క అధ్యాయంలో తెలియపరచబడుతూ ఉంది. చాలా మంది దేవుని పిల్లలు అని పిలువబడుతున్నారు, కానీ ఆ నిజమైన దేవుని పిల్లలు ఎలాగుంటారంటే దేవుని పోలి నడుచుకుంటారు. వాస్తవానికి ఒక తండ్రిని తల్లిని పిల్లలు అనుసరిస్తారు కదా, అట్టి విధంగానే దేవుని పిల్లలమైతే ఆయనను అనుసరించి ఆయనను పోలి నడుచుకుంటాం. అలాగే ఎవరైతే దేవునిలో నడుచుకుంటారో వారిని లోకం గుర్తించదు. ఎందుకు అనంటే లోకం దేవుణ్ణే గుర్తించలేదు. యేసుప్రభు వారిని గుర్తించక ఆయనను సిలువేశారు. అది మనం జ్ఞాపకం చేసుకుంటే మనం కూడా లోకంలో బ్రతుకుతున్నాం గనుక మనం ఏమై ఉన్నామో లోకానికి అర్థం కాదు. మనం చేసే పనులు, మనం నడిచే విధానం, మనం కలిగి ఉన్నటువంటి పరిస్థితి లోకం గుర్తించక మనల్ని ద్వేషిస్తూ ఉంటుంది. అందుకని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తారు, లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది, సభలకు ఈడుస్తుంది, మహాసభల ముందు మిమ్మల్ని నిలబెడుతుంటుంది. వారు అర్థం చేసుకునే ప్రజలు కాదు, మూర్ఖత్వాన్ని వెళ్ళగొరుకుతారు. మీరు తోడేళ్ల మధ్యకు పంపిస్తున్న గొర్రె పిల్లలు లాంటి వాళ్ళు, అందుకని జాగ్రత్తగా ఉండండి అని. అసలు ఏం చేస్తున్నారని లోకం ద్వేషిస్తుంది? ఆది నుండి కూడా దేవుని పిల్లలను ఎందుకు కొడుతున్నారు, తిడుతున్నారు, హింసిస్తున్నారు, బాధ పెడుతున్నారు, అవసరం అనుకున్నప్పుడు చంపేస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు ద్వేషిస్తున్నారు? అసలు ద్వేషించడానికి తప్పు చేశారా? కుటుంబాలను పాడు చేశారా? అక్రమంగా బ్రతికారా? చెడు పనులు చేశారా? ఏం చేస్తున్నారని ఈ ద్వేషం? ఇలాంటి చెడు చేస్తే ప్రజలనేమో ప్రేమిస్తుంది లోకం, కానీ నీతిగా, యథార్థంగా, పరిశుద్ధంగా, భక్తిగా బ్రతికితే మాత్రం ఒప్పుకోలేకపోతుంది. కారణం ఏంటి? ఈ లోకం దేవుణ్ణి ఎరగదు, నీతిని ఎరగదు, పరిశుద్ధత ఎరగదు, దైవత్వం గుణం అయితే అసలు దానికి తెలియదు. అందుకనే అది గుర్తించలేక హింస పెడుతూ ఉంది. అందుకే అంటున్నాడు ఆయన, మనం దేవుని పిల్లలం అయితే మనం ఇక ఏమవుతామో అది ఇంకా వెల్లడి కాలేదు, కానీ ఆయన వెల్లడి అయ్యేటప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన మనం చూస్తాం, ఆయనలాగే మనం ఉంటాం, దేవుని వలె మనం మార్చబడతాం, దేవుని పోలి మన జీవితాలు మార్చబడతాయి, దైవత్వపు గుణగణాలను కలిగి మనం సాగిపోగలుగుతాం. అందుకనే దేవుని వాక్య ప్రకారంగా ఆయన పిల్లలుగా ఉండటానికై దేవుడు మనకి గొప్ప భాగ్యమును ఇచ్చాడు. దేవునిలో ఎవరైతే ఉంటారో వారు పాపం చేయడు అని చెప్తున్నాడు ఆయన. పాపం చేసేవాడు అంతానట అపవాదికి సంబంధించిన వాడు. మరి దేవుల్లో ఉండేవాడు పాపం చేస్తున్నాడు అని అంటే దాని అర్థం ఏంటి? ఆడు దేవుల్లో లేడు. మరి మందిరానికి రావచ్చు, కానుకలు ఇవ్వచ్చు, ప్రతి దాంట్లోనూ నేను ఉన్నాను అని చెప్పొచ్చు, అందరి మధ్యలో నేను క్రైస్తవుని అని చెప్పొచ్చు, కానీ దేవుడు లేని వ్యక్తి అతను, దేవుడు లేని వ్యక్తి ఆమె. అందుకనే దేవుని పిల్లలు పాపం చేయలేకపోతారు. కారణం ఏంటి అనంటే వారు ప్రభుని కలిగి ఉన్నారు, వారి అంతరంగంలో ప్రభు ఉన్నాడు గనక పాపానికి వారి హృదయం ప్రేరేపించదు. ఒకవేళ ప్రేరేపించిన దేవుని ఆత్మ వారిని ఆపుతుంది. ఈ రోజున దేవుని పిల్లలుగా పరిపూర్ణతలోనికి నడిపించబడేటువంటి అనుభవంలోనికి రావాలి అనేది దేవుని ఉద్దేశం.
ఇంకా ఎవరైనా దేవుని సన్నిధికి వస్తూ కూడా పాపంలోనే ఉండి 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 ఉంటే వాళ్ళలో దేవుడు లేడని గుర్తించండి. ఇది నా మాట కాదు, దేవుని వాక్యం సెలవిస్తున్నటువంటి మాట. పాపం చేయవాడు ఎవడైనా ఆయనను చూడలేడు, ఆయనను ఎరగలేడు. అందుకనే పాపానికి దూరంగా పారిపో అని చెప్తారు. అపోస్తులైన పౌలు తిమోతితో చెప్తూ, నువ్వు జాగ్రత్తనైనా నీ యవనెచ్చుల నుంచి దూరంగా పారిపో. ఈ లోకం ఆకర్షితమైంది, అపవిత్రమైనది కనుక దాని నుండి దూరంగా ఉండు. ఎందుకు? ఈ అపవిత్రమైన లోకంలో పరిశుద్ధులు బ్రతకడం కష్టం గనుక నువ్వు వాటికి దూరంగా ఉండు అంటూ, ఎవరు మిమ్మల్ని మోసం చేయకుండా చూసుకోండి. ఆయన నీతిమంతుడై ఉన్నాడు గనుక ఆయనని ఎవరైతే అనుసరిస్తారో వారు కూడా నీతిమంతులుగా ఉంటారు. అపవాది వాడు మొదటి నుంచి పాపం చేస్తూనే ఉన్నాడు. ఆదాము అవ్వలను అలాగే పాపములోనికి నడిపించాడు. దాని కారణం వల్లనే వారు దేవునికి దూరం అయిపోయారు. ఈ రోజున ఎవరైతే పాపములో ఉంటున్నారో వారు దేవునికి దూరం అయిపోయి అపవాదికి చేరువై బ్రతుకుతూ ఉన్నారు. నువ్వు ఈ రోజున ఇంకా పాపపు ఆలోచన, పాపపు కార్యాలే చేస్తూ ఉంటే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావని గుర్తించుకో. నువ్వు దేవునికి దూరంగా ఉండొద్దు. నీవు పూర్తిగా లోక సంబంధమైన వాటి నుంచి బయటపడి దేవునిలో ఉండగలిగితే నీవు దైవత్వపు గుణగణాలను కలిగి ఉండగలిగితే ఇతరులకు మాదిరిగా ఉండగలుగుతావు. దేవుని మూలంగా పుట్టిన వారు ఎవరైనా సరే పాపము చేయలేడు. అసలు పాపం చేయటానికి వాళ్ళ వల్ల కాదు. అసలు పాపం చేయజాలడు అని చెప్తున్నారు. అంటే నువ్వు నిజంగా దేవుని మూలంగానే పుట్టావా? ఇంకా నీలో పాప బీజం ఉందా అంటే అది తొలగిపోవాలి కదా. అపవాదైతే మొదటి నుంచి పాపం చేస్తున్నాడు, ఎందుకంటే ఆడు పాపి అయి ఉన్నాడు కనుక. వాడు నాశనం చేయడానికే దేవుడు ప్రత్యక్షమయ్యాడని గుర్తించుకొని మనం దేవుని పిల్లలుగా జీవిస్తూ దేవుని యొక్క స్వభావాన్ని కలిగి ఉండి దేవునిలో నిలిచి ఉండి అపరాధం చేస్తూ ఉండలేడు, పాపం చేస్తూ ఉండలేడు. పాపంలో కొనసాగడం విశ్వాసి దేవుని నుంచి పొందిన కొత్త స్వభావానికి విరుద్ధం. ఈ కొత్త స్వభావం పాపం చేయడం సాధ్యం కాదు. దేవుని చేత నింపబడి నువ్వు నింపబడగలిగిన అనుభవం కనుక ఉంటే పాపం చేయలేవు. ఎట్టి పరిస్థితుల్లో పాపం చేయటానికి నీలో ఉన్న ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పుకోనీయుడు. నిన్ను పరిశుద్ధతలోనికి నడిపిస్తాడు. విశ్వాసుల్లో భ్రష్ట స్వభావానికి వ్యతిరేకంగా దేవుని ఆత్మ జరిపే పోరాటం ఆయనకు సహకరిస్తుంది. గలతీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 17-18 వచనాలు మనం చదివితే అక్కడ మనం గమనించగలుగుతాం. దేవుని ఆత్మ మనలో ఉంది గనుక మనము పాపము చెయ్యజాలము, పరిశుద్ధత కలిగిన వారిగా జీవించగలుగుతాం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమలో ఉండిన వారుగా ఉంటాం. దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దేవుని పిల్లలెవరో అపవాది పిల్లలెవరో తెలిసిపోతుంది. నీతిని జరిగించే ప్రతివాడు కూడా దేవుని బిడ్డగా ఉంటాడు. లేదు, పాపపు పరిస్థితుల్లో ఉండేవాడంతా కూడా అపవాది బిడ్డగా ఉంటాడు. తన సహోదరుని మీద పడేవాడు, ద్వేషించేవాడు, అసహించుకునేవాడు, వాడు దేవుని సంబంధించిన వాడు కాడు. అందుకని అంటున్నాడు కదా,
తన సహోదరుని ప్రేమింపని ప్రతివాడు దేవుని సంబంధి కాదు. తోటి సహోదరును ప్రేమించలేని వ్యక్తివై ఉంటే దేవుని ఏం ప్రేమిస్తావు? సహోదరుని ద్వేషిస్తావు, అసహించుకుంటావు, మూర్ఖత్వాన్ని వెళ్ళగొరుకుతావు, వ్యతిరేకమైన భావజాలంతో మాట్లాడుతావు. నీకు క్రీస్తు ప్రేమ ఏముంది? ఆయన అంటున్నాడు, నీ సహోదరుని మీద ఏదైనా విరోధం ఉంటే బలిపీఠం మీద అర్పించేటువంటి అర్పణ పక్కనెట్టు, ముందెళ్ళి సమాధానపడు అంటున్నాడు. సమాధానం లేకుండా నువ్వు ఎంత బ్రతికినా దానివల్ల ఏమీ ప్రయోజనము లేదు. అంటే ప్రార్థన చేయడానికి ముందు సహోదరుడితో సమాధానం కలిగి హృదయంలో వారి పట్ల ఏ రకమైన ద్వేషం, కోపం, అసహనపు పరిస్థితులు ఉండకుండా ఉండగలిగేటట్లుగా వ్యక్తిగతమైన పరిశుద్ధత కోరుకోవాలి. ఎదుటోళ్ళు అలాగుంటే నేనేం చేయను అంటే ఎదుటోళ్ళ సంగతి వాళ్ళు చూసుకుంటారు, కానీ నీ హృదయాంతరంగంలో వాళ్ళ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి. ఇది దేవుని మాట. అలాగున నీవు ఒకరినొకరు ప్రేమించేటువంటి స్వభావము ఉండగలిగితే దేవుని సంబంధించిన మనిషివే. లేదా నువ్వు కయ్యనుతో స్నేహం చేసే వ్యక్తి లాంటివే. కారణం ఏంటో తెలుసా? తన సొంత సహోదరుణ్ణి చంపేశాడు. వాడు దుష్ట స్వభావమును కలిగి దేవుని చేత ప్రేమించబడుతున్నాడని, దేవుని మనసు కలిగి దేవునికి అర్పణిస్తే అది దేవుడు అంగీకరించాడని ద్వేషం చూపించాడు. అసలు ద్వేషించవలసిన కారణం ఏమన్నా ఉంటుందా? సహోదరుడు అర్పణ ఇచ్చాడు, వాడు అర్పణ ఇచ్చాడు, కానీ వాడు ఇచ్చిన అర్పణ దేవుడికి నచ్చలేదు. తన సహోదరుడిని ఏబేలు ఇచ్చిన అర్పణ దేవుడికి నచ్చింది. ఇప్పుడు కోపగించుకోవలసింది ఎవరి మీద? సహోదరుడి మీద, దేవుని మీద? అసలు తన మీదే కోపం రావాలి. అయ్యో, నేను సరిగా దేవునికి అర్పణ ఇవ్వలేకపోయానే అని. అంతే తప్ప సహోదరుడి మీద కోపపడి ద్వేషించి పగ పెంచుకొని అసూయతో రగిలిపోయి సమయం చూసి చంపేశాడు. ఎంత ద్వేషం, ఎంత ద్వేషం! సొంత సహోదరుని చంపేసినంత ద్వేషం. ఈరోజు క్రీస్తులో ఎవరైతే రక్షించబడ్డారో అందరూ తోటి సహోదరులై ఉన్నారు. ఎందుకంటే అందరూ యేసు క్రీస్తు రక్తంలో కడగబడి ఒకే తండ్రికి పుట్టిన ఆత్మ సంబంధమైన పిల్లలై ఉన్నారు. కనుక ఎవరిని మనం ద్వేషించకూడదు. క్రీస్తు స్వభావం నీలో ఉంటే అందరినీ ప్రేమించగలుగుతావు. ఎలాంటి వారినైనా ప్రేమిస్తావు. నేను హింసించే వారి కొరకు ప్రార్థించమన్నాడు, నేను దూషించే వారిని కొరకు ప్రార్థించమన్నాడు, నేను బాధ పెట్టేవారిని ప్రేమించమన్నాడు ఆయన. నీలో దేవుని ప్రేమ లేదు అనేది అర్థమవుతుంది. నీలో దేవుని ప్రేమ ఉంటే నీ సహోదరుని ప్రేమిస్తావు, నీ సహోదరుని పట్ల ప్రేమ కలిగి ఉంటావు. ఇదంతా నీ క్రియలను బట్టి అర్థమైపోతుంది. నీ క్రియలు చెడ్డవా, నువ్వు అలాగే కనబడతావు. మంచిగా ఉన్నవా, అది కూడా బయలుపరచబడుతుంది. అందుకే దేవుని పిల్లలు దేవుని ప్రేమను కలిగిన వారే జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడే. ప్రియ దేవుని జనాంగమా, బైబిల్ చెప్తుంది, నేను ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. 1 కొరింథీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ గురించే చెప్తుంది. 14వ అధ్యాయము 1వ వచనంలో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడండి. ఆయన ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలట. నిజంగా దేవుని బిడ్డవైతే అందరితో ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడతావు. నీ మనసు మారాలి, పశ్చాత్తాపంలో రావాలి, నూతన పరచబడిన అనుభవంలో ఉండాలి. దేవుడు కోరుకుంటున్నటువంటి జీవితం నువ్వు జీవించగలిగితే దేవుని చేత మెప్పు పొందుతావు. లోకం మిమ్మల్ని ఏమైనా ద్వేషిస్తే మీరు ఆశ్చర్యపడకండి. ఎందుకో తెలుసా? మనము క్రీస్తుని చూస్తే ఆయనను కూడా లోకం ముందుగానే ద్వేషించింది. మనం సహోదరులను ప్రేమించుచున్నాము గనుక
మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాము. ఏం అద్భుతమైన మాట! తోటి సహోదరుని గనక ప్రేమించగలిగితే మరణములో నుండట జీవములోనికి దాటేసామట. అంటే సహోదరుని ప్రేమించడంలో ఎంత అద్భుతమైన విషయం ఉంది గనక ఇది ఏమాత్రం ఎవరు కోల్పోవటానికి వీలు లేదు. ప్రేమ లేనివాడు మరణంలో నిలిచి ఉన్నాడు. నీకు ప్రేమ లేదా సహోదరుడి పట్ల, సహోదరి పట్ల? నువ్వు ఇంకా మరణంలోనే ఉన్నావు. మరణంలోనికి జీవంలోనికి దాటలేకపోతున్నావు. ఇంకా మరణంలో నుండి జీవంలోనికి దాటేయాలి కదా. ఏది ముఖ్యం? మరణములో నిలిచి ఉండడం అవసరమా? జీవము కలిగిన వ్యక్తిగా మారడం అవసరమా? క్రీస్తు ప్రేమను స్వతంత్రించుకొని దైవత్వాన్ని స్వతంత్రించుకొని దేవుని మనసు కలిగి ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు. అటు మనసు ఎవ్వరు కూడా ఎట్టి పరిస్థితుల్లో దూరం చేసుకోవద్దు. సహోదరుల పట్ల ద్వేషం ఉంటే మరణంలో ఉన్నామా? ఎంత ఘోరమైన పరిస్థితి! ఇంకా చెప్తున్నాడు, తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు. ఒక మనిషిని చంపినట్లట ద్వేషిస్తే. దేని కొరకు ద్వేషించకూడదు? దేని కొరకైనా ద్వేషించకూడదు. ఏమి మన జీవితంలో తెలియకుండానే చాలా మంది ఈ విషయాల్లో మునిగిపోతున్నారు. వాళ్ళ నిత్యత్వాన్ని పోగొట్టుకున్న వారుగా ఉంటున్నారట. సహోదరుడి పట్ల ద్వేషం ఉంటే మరణములో ఉన్నామని చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నరహంతకుడు నువ్వు అని చెప్తున్నాడు. వాళ్ళలో నిత్య జీవమే లేదు అంటే నరకమే వాళ్ళు బతుకు అని చెప్పాడు. అందుకే బహు జాగ్రత్త కలిగి క్రీస్తు ప్రేమను కలిగి ముందుకు సాగవలసిన వారముగా ఉన్నాము. ఆయన మన నిమిత్తం తన ప్రాణం పెట్టాడు గనక మనము కూడా ప్రేమ కలిగిన వారమై బ్రతకాలని, సహోదరుల నిమిత్తం అవసరమైతే ప్రాణం పెట్టడానికి సిద్ధపడిపోవాలని చెప్తున్నాడు. సహోదరుల కొరకు ప్రాణం పెట్టగలిగినంత ప్రేమ నువ్వు కలిగి ఉండాలి, కానీ ద్వేషం, అసూయ ఉండకూడదు. ఈ లోకపు జీవనోపాధి కలిగిన వాడై ఉండి తన సహోదరునికి ఒకవేళ లేమి కలిగి ఉండడం చూస్తే అతని మీద కనికరం చూపాలట. అలాగ లేకపోతే దేవుని ప్రేమ వాళ్ళలో లేదు అంటున్నాడు. నీ తోటి సహోదరుడు ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వు చక్కగా కడుపు నిండా తిని ఎలాగుంటావు? నీ సహోదరుడి పట్ల ప్రేమను చూపించి వారికి సహకరించాలి కదా. వారు కలిగిన ఇబ్బందుల నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి కదా. నీలో దేవుని ప్రేమ లేదని అర్థమైపోతుంది. అందుకని అని చెప్తారు మాటలోను, నాలుగుతోను గాక క్రియలతోనూ సత్యముతోనూ ప్రేమించాలి అని. చాలా మంది మాటలకు బోడంత ప్రేమ ఒలగబోతారు. ఆ ప్రేమ చూస్తే తేనె గారిపోతుంది. రకరకాలైనటువంటి భావాలు వ్యక్తం చేయడం కాదు, విచిత్రమైన మాటలతో వర్ణించడం కాదు, వాస్తవంగా క్రియలు కలిగిన ప్రేమ ఉండాలి. అలా చేస్తే మనం సత్యముకి చెందిన వారమని, అనగా దేవునికి సంబంధించిన వారమని, దేవుని ఎదుట మన హృదయాలు ప్రశాంతంగా ఉండగలుగుతాయి. ఎందుకు? క్రియలు లేని ప్రేమ వ్యర్థం కదా. అందుకనే ప్రేమిస్తున్నాము అని అంటే దానికి తగిన క్రియ ఖచ్చితంగా కనబడాల. దేవుని పిల్లలుగా నీ మీద నీ హృదయము దోషారోపణ చేయకుండా నీ హృదయంలో దేవుని సంతోష పెట్టేటట్లుగా దేవుని దృష్టికి ఇష్టమైన వ్యక్తిగా బ్రతకాలి.
దేవుని ఆజ్ఞలు గైకొని దేవుని దృష్టికి న్యాయమైనది చేసే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవునిని బట్టి ధైర్యంగా ఉండగలుగుతాం. నేను యథార్థంగా బ్రతుకుతున్నానని చెప్పగలుగుతాం. ఆయన దృష్టికి ఇష్టమైనది చేయుచున్నాము గనక నువ్వు ఏది అడిగినా అది ప్రభు వలన దొరుకుతుంది. నువ్వు ఏది అడిగినా దొరకట్లేదంటే దానికి గల కారణం ఏంటంటే సహోదరుడి పట్ల ప్రేమ లేదు. సహోదరుని ప్రేమించలేని వ్యక్తివి, కనిపించే సహోదరునే ప్రేమించలేని వ్యక్తివి దేవుణ్ణి ఎట్లా ప్రేమించగలుగుతావు? అందుకే దేవుని దృష్టికి ఆయన ఆజ్ఞలు గైకొంటూ ఆయనకు న్యాయం ఏదైతే ఉందో ఆ న్యాయమైంది నువ్వు చేస్తే నువ్వు ఏది అడుగుతావో అడిగింది ఆయన వల్ల నువ్వు పొందుకుంటావు. ఆయన ఏమని ఆజ్ఞ ఇచ్చాడు? ఆయన కుమారుని యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకి ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం ఒకరినొకరు ప్రేమించవలననే 2 ఆజ్ఞలు ఉన్నాయి. కొత్త నిబంధనలో పాత నిబంధన ఆజ్ఞలు 10ని 2గా మార్చాడు ప్రభు అని యేసుక్రీస్తు వారు. కుదించారు దాన్ని. అంటే 2 ఆటల కింద ఈజీగా చెప్పారు. ఒకటేంటి అంటే దేవుని ప్రేమించాలి, 2 సహోదరుని ప్రేమించాలి, అనగా పొరుగు వారిని ప్రేమించాలి. అంతే, ఈ 2. ఇంత ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మరిచి ఉంటే ఈ రోజు నుంచి అయినా ఒకరినొకరు ప్రేమించే దైవికమైన గుణగణాలని కలిగి ఉండండి. ఆయన ఆజ్ఞలను గైకొంటూ ఆయనలో నిలిచి ఉంటే, ఆయన ఎవరైతే నిలిచి ఉంటారో వాళ్ళు ఎలాగున్నారో, వారు ఏమై ఉన్నారో అది ఎలా తెలుస్తుందంటే ఆత్మ సంబంధంగా తెలియపరచబడుతుంది. దేవుడు మన యందు ఉన్నాడని ఆత్మ వలన తేట తెల్లమవుతుంది. కనుక నీవు దేవుణ్ణి కలిగి ఉన్నావా, దేవుడు లేకుండా ఉన్నావో ఇదిగో నీ స్వభావమును బట్టి అర్థమైపోతుంది. నీలో దేవుడు లేకపోతే అలాంటి ద్వేషం, అసహ్యం కలిగి ఉంటావు. దేవుణ్ణి కలిగి ఉన్నవాడు దేవుని ప్రేమను కలిగి అందరితో సమాధానం కలిగి ఉంటావు. అట్టి మనసు కలిగి క్రీస్తు పోలిన జీవితం కలిగి ఉండాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు వాక్యానుసారంగా అందరినీ జీవింపచేయును గాక. ఆమేన్.